నమస్తే. ఈ గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ఉందో ఆ రిజల్ట్స్లో ఒక 25 సెంటర్లకు వెళ్ళి ఒక 60 నుంచి 70 మంది క్వాలిఫై అయితే కేవలం 2 సెంటర్ల నుంచి మాత్రం ఎక్కువ మొత్తంలో 25 సెంటర్ల కంటే ఎక్కువ మొత్తంలో క్వాలిఫై అయినట్టుగా ఒక లిస్ట్ బయటకు వచ్చింది రీసెంట్గా. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏంది ఇప్పుడు 25 సెంటర్ల కంటే ఎక్కువగా 2 సెంటర్ల నుంచి క్వాలిఫై అయినారు అంటున్నారు. ఆ లిస్టు అసలు ఏంది నిజాలు? మీరు నిజమేలే అన్న, మీరు చెప్పింది నిజాలే. మీరు ఎప్పుడు కూడా మేము చెప్పిన నిజాలని మీరు చెప్తున్నారు. ఇక చూడండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు 25 సెంటర్లో రాసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 18,077 మంది ఉన్నారు కదా. అలా 68 మంది సెలెక్ట్ అయ్యారు. 18-19 సెంటర్లలో రాసినటువంటి వాళ్ళు 1656 మంది ఉంటే 74 మంది క్వాలిఫై కాదు. అబోవ్ 500 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు. అబోవ్ 500 అంటే మనకు ఇవాళ గ్రూప్ 1 హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది? 550 వచ్చింది. మనకి ఇవాళ ఉద్యోగాలు 550 నుండి 450 మధ్యలోనే వస్తాయి మార్కులు వచ్చిన వాళ్ళకే. ఆ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు 600 పైచిలుకున్నారు. ఉన్న ఉద్యోగాలు 563 ఉద్యోగాలు. ఈ 563 ఉద్యోగాలు రావాలంటే 450 నుంచి 550 మధ్యలో రావాలి. ఇవాళ 500 పై చిలుకు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఈ 2 సెంటర్లలో 74 450 పైన వచ్చినటువంటి వాళ్ళు ఈ 2 సెంటర్ల నుంచి ఎంతమంది ఉన్నారంటే 90 దగ్గర ఉన్నారు. ఈ రెండింటిలలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు వేలల్లో 2000 ఒక 1800 పైచిలుకున్నారు. ఈ 1500 పైచిలుకు వరకు ఉన్నారు ఈ 2 సెంటర్లు. క్వాలిఫై అయినటువంటి వాళ్ళు దాదాపుగా 1000 పైనే వచ్చేసారు. అంటే వీళ్ళ అటెండెన్స్ ఇదంతా చూస్తే చాలా హై పర్సెంటేజ్లో ఉందన్నమాట వీళ్ళ క్వాలిఫై అనేటటువంటి. దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అదొక్కటే కాదు, ఇంకా ఈ ఏరియాను చూసుకుంటే మనకి ఏరియాలో ఉన్నటువంటి సెంటర్లలోకి వెళ్ళి చాలా ఎక్కువ మంది వచ్చిర్రు. ఈ పైన ఉన్నటువంటి ఇన్ని సెంటర్లలోకి వెళ్ళి అసలు క్వాలిఫైయే కాలేదు. ఎందుకు కాలేదు అనేటటువంటి మేము అడుగుతున్నాం. ఇవి ఎందుకు కాలేదు, ఏం జరిగింది అనుకోవచ్చు? ప్రధానంగా ఇప్పుడు ఒక 2 సెంటర్ల నుంచి ఇంతమంది సెలెక్ట్ కావడానికి, అబోవ్ 500 మార్క్స్ అంతమందికి గెయిన్ కావడానికి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఏదో జరిగిందన్న, ఖచ్చితంగా ఒకటి జరిగింది. ఆ జరిగిన దానికి మేము ఆధారాలు కూడా ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి పిఎంఎల్ ఒక వెబ్ నోట్ నుంచి తీసినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఆధారాలు రహితంగా లేదు. చూడండి, ఇక్కడ మీకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఏంది మనకు పర్సన్స్ 702 మంది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఏ 1 స్టూడెంట్. ఒక క్యాండిడేట్కి మధ్యలో ఇంకొక క్యాండిడేట్ వస్తే వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. 1276 హాల్ టికెట్, 1278 ఇంకొక హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ 441 వస్తే 441 వచ్చినాయి. ఇట్లా ఒక మధ్యలో ఒకటి ఉన్న వాళ్ళకి అట్లా సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా ఎందుకు సేమ్ మార్క్స్ వచ్చినాయి అనేది మేము అడుగుతున్నాం. అది అట్టనే ఇక్కడ చూడండి, 2 హాల్ టికెట్స్ దట్ హ్యావ్ ఎ గ్యాప్ ఆఫ్ 13. 13 మంది ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్. మధ్యలో హాల్ టికెట్ 196 లాస్ట్ డిజిట్ హాల్ టికెట్ 386 మార్కులు. ఇక్కడ 210. ఈ 196కు 210కి మధ్యలో గ్యాప్ 13. కానీ ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ సేమ్ వచ్చినాయి. ఇట్లా అన్నీ డికోడ్ చేసినాం. వీటితోటి ఇట్లా వచ్చింది. దీన్ని ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది, ఇందులో జరిగిన మొదలబ్ ఏంది అనేది తెలుసుకోవాలి. మేము మా సాఫ్ట్వేర్ ఇందులో గ్రూప్ 1 అంటే ఐఐటీలలో చదువుకున్న వాళ్ళు, అన్నిటిలలో చదువుకున్న వాళ్ళు, మంచి ఆలోచన ఉన్నటువంటి, మంచి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఇందులో ఏదో జరిగింది, ఏదో కోడ్ క్రియేట్ చేసిర్రు. ఆ కోడ్ ప్రకారం గ్యాబులు ఇవన్నీ పెట్టేసి కొట్టిర్రు. వీళ్ళు అనుకున్న వాళ్ళని ఆ గ్యాబులలో కొట్టిర్రు, మార్కులు వచ్చేటట్టు చేసిర్రు అనేటటువంటి మీరు చేసిన దాన్ని ఒక సాఫ్ట్వేర్ను కూడా ఒక డికోడ్ చేసి ఇంకొకటి పెట్టి చూపించినాం. ఎట్లుంటుంది ఈ సాఫ్ట్వేర్ అయిన సంగతి అనేది చెప్పినాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మేము చెప్పినటువంటివి అవునా కాదా అనేటట్టు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు రావాలి, చెప్పాలి. ఆ బాధ్యత ఎందుకంటే మీకు ఒక రాజ్యాంగ పద్ధతి ఉన్నది కాబట్టి, ఒక ట్రాన్స్పరెన్సీ అని మీరు అన్నారు కాబట్టి, పారదర్శకత ఉన్నది అన్నారు కాబట్టి, మాకు గంగిగోపాలు ఎంత చిక్కగా ఉంటాయో మా పారదర్శకత కూడా అంత పలచదనంగా ఉంటుంది. ఇట్లా వేసి చూస్తే మేము కనిపిస్తాం. ముసి నీళ్ళు అంత మురికి కాలేదు మా పబ్లిక్ సర్వీస్ కమిషన్. మురికి అయిన దాన్ని కరిగినాం, కొబ్బరి నీళ్ళ లెక్క చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నటువంటి దానికి మీరు బయటకు వచ్చి వెబ్ నోట్ ఇవ్వాలి, మాకు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పటికే అది బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అటు తెలుగు మీడియం వాళ్ళకు కొంత అన్యాయం జరిగిందని చెప్పి, ఆ రిజల్ట్స్లో అవకతవకలు ఉన్నాయని చెప్పి అది లేవనెత్తి కూడా ఇప్పటికీ 10 రోజులు 15 రోజులు దాటిపోతా ఉన్నది. ఇప్పటిదాకా కూడా ఎలాంటి స్పందన లేదు. మరి ఎట్లా చూడబోచ్చు అంటే ఎట్లా చూడొచ్చు దీని అంతా? మేము కోర్టులో కేసులు వేసినాం. ఇంకా 3 సీనియర్ కౌన్సిలర్ని పెట్టాలనుకుంటున్నాం. అవసరమైతే ఇంకా 2 సీనియర్ కౌన్సిలర్ని పెడతాం. ఏదైతే 29 జీవోకి తీసుకొచ్చినో సీనియర్ కౌన్సిలర్ బెంచ్ మీదకి ఒక 7-8 మందిని ఆ విధంగా తీసుకొస్తాం. కోర్టు ద్వారా మేము కొట్లాడి గెలుస్తామని ఒక మాకు నమ్మకం ఉంది. బలమైన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. కోర్టులోనే తెలుసుకుంటాం. చెప్తారన్నా అంటే మీరు బస్సు యాత్రలు చేసిర్రు కాంగ్రెస్ని గెలిపించడం కోసం, ఇంటి ఊరూరుకు పోయి గడప గడపకు పోయి ప్రచారాలు చేసిండ్రు. ఇప్పుడు ఇది జరుగుతుందని ఊహించారా మీరు? ఇట్లా జరుగుతుందని ఊహించాలి. ఇట్లా జరుగుతుందని ఊహిస్తే సపోర్ట్ చేయకుండా ఎవడొచ్చినా ఆడే
అంతే అని చేసేటోళ్ళం చేసి మేము సపోర్ట్ చేయకుండా మా జీవితం మరి ఆ విద్యాశాఖ ఆయన దగ్గర ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇలాంటి వాటి కొరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టిండే ఆయన అనుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటందుకు నిజంగా శ్రద్ధ పెడితే ఇలాంటి రిజల్ట్స్ ఉండవు మరి శ్రద్ధ దేని మీద పెట్టిండో చెప్పాలి అర్హులు కూడా లేరంట మంత్రులు వేరే వాళ్ళకి ఇద్దామంటే నా దగ్గరనే పెట్టుకున్నారు మరి ఈయనకు అర్హత ఉందంటే మరి ఈయన క్వాలిఫికేషన్ ఏంది ఐఐటీలో పిహెచ్డి చేసిండా ఐఏఎంలో ఎంబీబీఎస్ చేసిండా లేకుంటే ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి చేసి వచ్చిండా ఎన్ని ప్రజా సంఘాలలో తిరిగిండు ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసిండు ఎన్ని ప్రజా పోరాటాలు చేసిండు ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా ఈ నేషన్ పిలిచేంది ఈ నేసినటువంటి ప్రజలకు మేలు జరగడానికి ఈయన చేసినటువంటిది ఏంది ఆయనకు అర్హత ఉండడానికి విద్య మీద మరి అర్హత ఉందంటే ఇప్పుడు ఈరోజు ఎన్ని డిఎస్సీలు ఎన్ని పోస్టులు నింపిండు ఎన్ని స్కూల్ మూతపడకుండా చేసిండు స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు చనిపోకుండా చేసిండు పిల్లల గురించి ఈయన ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టిండు ఆ రివ్యూ మీటింగ్స్ ఎన్ని బయటకు వచ్చినాయి ఈయన చేసిన ప్రక్షాళన ఏంది విద్యాశాఖకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి యూనివర్సిటీలలో ప్రొఫెసర్లను నింపలేదు ఇప్పటి వరకు యూనివర్సిటీలకు నువ్వు ఎక్కువ గ్రాండ్ ఇచ్చింది లేదు తెలుగు యూనివర్సిటీకి 40 కోట్లు ఇచ్చినావు అవి జీతాలకు సరిపోవు యూనివర్సిటీకి నేను ఏం చేసినావు నువ్వు ఏ విద్యాశాఖను ఏం సంస్కరించినావు నీ సంస్కరణలు బయటపెట్టు నీ సంస్కరణలు బయట పెడితే నేను గతం కన్నా ఇంత చేసిన గొప్పగా ఇంత అర్హత ఉన్నాడు ఎవరు లేడని చెప్పు కోదండరాం కూడా అవలాగాడేనా మరి చెప్పండి మీ పెద్ద అయినా నేను అట్లా అనకూడదు మరి నీ మాట అదే వస్తుంది కదా ఒక ప్రొఫెసర్ను కూడా నువ్వు ఎవరు లేరు అన్నారంటే ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా అవలగాడు అన్నట్టే కదా మరి అంతా నీకు విద్యాశాఖ మీద ఉంటే అరగోపాల్ సార్ని ఎమ్మెల్సీ చేసి ఇవ్వచ్చు కదా రైట్ ఇప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు మరి మీ తరఫున ఎవరైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు ఎవరు మాట్లాడట్లేరు అని అధికార పార్టీ ఎప్పుడు మాట్లాడదు వాళ్ళను చక్కదిద్దుకోవడానికే చూసుకుంటారు కన్న కొడుకు తప్పు చేస్తే కన్న తల్లి కూడా ఎప్పుడైనా ఎంతలంగా అయినా కాపాడుకోవాలని చూసినప్పుడు వాళ్ళ పార్టీని వాడు కాపాడుకోవాలని చూస్తాడు ఇదే విద్యార్థులని ముందల పెట్టుకొని ఇదే విద్యా పోరాటాల నుంచి బయటకు వచ్చినటువంటి బల్మూరు వెంకట స్పందించాలి కదా దీని స్పందించట్లేరన్నా అసలు వాళ్ళ నుంచి స్పందన లేదు ఏది లేదు వాళ్ళ నుంచి ఆశించి కూడా వేస్ట్ ఫైనల్గా ఏం లేదు మేము కోర్టుల్లోనే తెలుసుకుంటాం మీరు ఇది మూర్ఖంగా పోతే మాత్రం మళ్ళీ ఇక 30 ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణలో కనిపించదు ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా మేము ఒడగొట్టిన వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు అనుకుంటాం గ్రూప్ 1 వాళ్ళని నష్టపోయినాం ఇలాంటిది మేము చేయొద్దని అనుకున్నారు అనుకుంటున్నాం మీరు కనుక అది రియలైజ్ కాకుండా మీ జీవితం కూడా అంతే ఇక